శుభవందనం తెలియజేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రభు మనల్ని దర్శించినట్టు మన హృదయాలను ప్రభు సన్నిధిలో ఉండవచ్చుకున్నాం. ప్రభు నాతో మాట్లాడండి అని మీరు కూడా ప్రార్థన చేసుకోండి. అవకాశం ఉన్నారు వీలైతే మోకరించి ప్రార్థన చేస్తాను. ప్రియమైన మా తండ్రి, మీ పాదములకు నమస్కరించి పూజించి కీర్తిస్తున్నాము. మీ పాదముల యొక్క మమ్మల్ని సమకూర్చినందుకు స్తోత్రములు. తీసుకుని వచ్చిన ప్రియమైన సహోదరుల కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రియమైన సంఘం కొరకు వందనాలు. మీ దాసులు మోహన్ గారిని బట్టి స్తోత్రములు. మోహన్ గారికి ఇచ్చిన ఈ గొప్ప భారం కొరకు, దర్శనం కొరకు వందనములు. ప్రభువా, మీ స్వరం వినాలని ఆశపడుతున్నాను. మీకు వెళ్తున్నైనా దేవుని నన్ను బలపరుచుకునండి. ప్రభువా, మీ యొక్క వాక్యము మాకు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోండి. మీరు తప్ప ఇంకా కనపడకుండా సహాయం చేయండి. మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలిగించండి. ఒక్కొక్కరిని దర్శించండి. మీ పరిశుద్ధ నామమునకే మహిమను ఆరోపిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మీ మధ్యలో దేవుని యొక్క వాక్యము పరిచయం చేయడానికి ప్రభు దయచేస్తున్న ఈ చక్కని వాక్యమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అదే ప్రవచన గ్రంథంలో 1వ అధ్యాయం నుండి దేవుడు మనతో మాట్లాడారు. చాలా బలమైన మాటలు, చాలా సామాన్యంగా ఉన్నాయి, కానీ చాలా బలమైన మాటలు. ఆలోచించుట, ఆలోచించుట, చాలా బలమైన మాట. ఇశ్రాయేలు ప్రజలందరూ అరణ్యంలో మరణించడానికి గల కారణం పాత నిబంధనలో గొప్ప గొప్ప దైవ సేవకులు పతనమైపోవడానికి గల కారణం ఆత్మీయ జీవితంలో గొప్ప గొప్ప వాళ్ళు పతనమైపోవడానికి గల కారణం ఆలోకింపలేదు. దేవుని మాటలు ఆలకించలేదు. ఇశ్రాయేలు, నీవు నా మాటలు విని కదా నీకెంత మేలు అన్నాడు. వినుట, ఆలకించుట
ఆ రెండు మాటల్లో నా డిఫరెన్స్ మీకు చెప్తూ ఉన్నాను. ఒక వ్యక్తి నిజంగా ఆలకించినప్పుడు ఏం జరుగుతుంది అనేది మీకు చెప్పాను. ఆ వ్యక్తి మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఆ వ్యక్తిలో జరిగే మొదటి కార్యం ఆ వ్యక్తి పశ్చాత్తాపంలోకి నడిపించబడతాడు. అది నెహెమ్యా గ్రంథంలో చూపిస్తూ ఉన్నాను. నెహెమ్యా 8 ఏమి చేయలేదు, జస్ట్ ధర్మశాస్త్రంలో చదివారంటే ఆ నియమించబడిన దినాన్న వారు ధర్మశాస్త్రం చదువుతూ ఉండగా అంటే ఏం జరిగింది? ఇశ్రాయేలీయులందరూ భయంకరంగా ఘోరంగా ఏడుస్తూ ఉన్నారు. ఎవరు ఆపలేనంతగా వాళ్ళు ప్రలాపిస్తున్నారు. ఎప్పుడైతే వారు ఆలకించారో వారి హృదయాంతర్యంలో లోతైన కార్యం జరిగింది. ఆ తర్వాత వాళ్ళలో జరిగిన విషయం ఏంటంటే 4 మాటలు చెప్పారు. They were led to repentance. ఆ తర్వాత దాని వల్ల జరిగిన విషయం ఏంటంటే ఒక వండర్ఫుల్ రిఫార్మేషన్, ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళలో ఒక అద్భుతమైన రిస్టోరేషన్, పునరుద్ధరణ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళలో ఆశ్చర్యమైన రివైవల్ వచ్చి వారు అన్యులైన భార్యలను విడిచిపెట్టేశారు. వారి పిల్లలను కూడా విడిచిపెట్టేశారు. దేవునికి తమ్ముడు తాము ప్రతిష్ఠించుకున్నారు. వండర్ఫుల్ రిఫార్మేషన్ జరుగుతుంది. నెహెమ్యా 8:8 ఒకసారి చదువుతారండి. నెహెమ్యా 8:8 చదవండి. జనులు ఇలాగు నిలవబడుచుండగా ఎనిమిది దయచేసి క్షమించండి. చదవండి. అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి పశ్చాత్తాపం వాళ్ళలో కలిగింది. ఆ తర్వాత అద్భుతమైన రిఫార్మేషన్ వస్తుంది. అద్భుతమైన రెన్యూవల్, అద్భుతమైన రివైవల్. ఆలకించుట అన్న ఒక మాట అక్కడ నేను మీకు రాత్రి చాలా విషయాలు చెప్పాను. మెయిన్ ప్రాబ్లం ఆలకించలేదు. మహాజ్ఞాని సొలొమోను దేవుడు ఆయనకు 2 సార్లు ప్రత్యక్షమై చెప్పిన ఆలకించలేదు. మంచి రాజు ఆశ దేవుని మాటలు ఆలకించలేదు. మంచి రాజు యావాషు దేవుని మాటగా చెప్పబడిన ఫరోనికి మాటలు ఆలకించడం. అయితే ఆశ్చర్యం, జెరుబ్బాబెలు, యెహోషువ అక్కడ ఉన్న పెద్దలు జనులు ఆలకించారు. ఆలకించిన తక్షణమే జరిగిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించారు. ఆలకించిన వెంటనే జరిగిన విషయం ఏంటంటే వారు భయభక్తులు పొందారు. ఆలకించిన వెంటనే
దేవుడు నాతో ఏం మాట్లాడితే నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి ఆలోచించిన వెంటనే ఏం చేశారంటే వారు దేవుని పనిని ప్రారంభించారు. దేవుని ఆత్మ చేత వారు అద్భుతంగా ప్రేరేపించుకుంటారు. వండర్ఫుల్లీ రిస్టోర్డ్. అది మనం చూస్తాం. సో ఆ తర్వాత వాళ్ళు దేవుని పనిని ప్రారంభించారు. సరే, 2వ అధ్యాయం చూడండి, 1 నుండి 9 వచనాలు చూడండి. నేను 4 మాటలు చెప్పాను రాత్రి. మహిమ నుండి అధిక మహిమ, మునుపటి మందిరం యొక్క మహిమ, కడపటి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించున్నది. ఇది నేను మరలా ధ్యానం చేస్తుంటే నాకు ఎక్కడ లేని విశ్వాసం, ప్రోత్సాహం, శక్తి వచ్చేస్తారు. చూడండి పిల్లలు, మీరు మాట్లాడుతున్నారు. హలో, మీరు మాట్లాడుతున్నారు. అందరూ చేతులు కట్టుకోండి, చక్కగా చేతులు కట్టుకోండి, నోటి మీద వేసుకుని 1 గంట దాకా నేతి అట్లాగే పెట్టుకోవాలి. ఓకే, హలో హలో మిస్టర్, చేతులు కట్టుకోవాలి, నోటి మీద వేసుకోవాలి. నోటి మీద ఏ వేసుకున్న వాళ్ళకి చాలు. ఓకే, ఏం తీశారో చాక్లెట్ పోయింది. మోహన్ రావు గారిని అడిగి నేను చాక్లెట్ ఏర్పాటు చేశాను. ఓకేనా? కడపటి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించి. మీరు ఏమన్నా ఈ మాట నా ప్రాణాన్ని దెబ్బతిని చేస్తుంది. ఏంటంటే మనం చాలాసార్లు నిరాశపడతాం, చాలాసార్లు నిరుత్సాహపడతాం. మన పితరుడితో పోల్చుకుంటే మేమేం చేస్తాం, మాది ఒక పరిచర్య, మేము చేసేది ఒక సేవేనా అని నిరుత్సాహపడతాం. మనం ఏం చేయగలుగుతున్నాం అని కృంగిపోతాం. అయితే వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు అంటున్నాడు, అంతకు ముందు పరిచర్య, అంతకు ముందు నేను ఇచ్చిన మహిమ కన్నా నేను ఇప్పుడు ఇంకా ఎక్కువ మహిమను ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తానండి. I will give you more glory. నేను ఇంకా ఎక్కువ మహిమను ఇస్తాను, నేను ఇంకా ఎక్కువ కార్యాలు చేస్తాను. మన దేవుడు ఈజ్ నాట్ ఓన్లీ ద గాడ్ ఆఫ్ హిస్టరీ, చరిత్రలో ఉండే దేవుడు మాత్రమే కాదు, ఈజ్ ద గాడ్ ఆఫ్ ప్రెజెంట్, ప్రస్తుతం కూడా ఉన్న దేవుడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ రోజున అద్భుత కార్యం చేసిన దేవుడు ఈ రోజున కూడా అద్భుత కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నన్ను ఆదరిస్తాను, బలపరుస్తుంది. అది ఎట్లా వచ్చిందా? నేను ఇక ఆలోచించే అస్సలు లోపలికి వెళ్తాను. చూడండి, నేను మహిమకు 4 ప్రిన్సిపల్స్ చెప్పాను. The 4 principles to see the glory. దేవుని మహిమను చూస్తానికి 4 ప్రిన్సిపల్స్ చెప్పాను. The 4 wonderful principles. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దానికి ముందు నేను మహిమ అన్న మాటలు మీకు చెప్పాను. మహిమ యొక్క 7 లెవెల్స్ చెప్పాను. 7 levels ఆఫ్ గ్లోరీ.
మీరు చక్కగా రాసుకోండి. అసలు మహిమ అంటే అర్థం ఏంటి? నేను మహిమను గురించి ఇంకా మీకు చాలా చెప్తాం. మీకు వేరే కోణంలోకి వెళ్దామని తలంచాను, కానీ అది ఇప్పుడు వదలపడదు. మహిమ అంటే అర్థం ఏంటి? మీరు చెప్పగలరా? మహిమ అంటే అర్థం ఏంటి? మహిమను ఏ విధంగా నిర్వచించగలరు? హౌ డు యు డిఫైన్ ద గ్లోరీ? మహిమ అంటే అర్థం చెప్తాను కాస్త. మహిమ అంటే అదేదో వెలుగుని పొందడం అంటారు. మహిమ అంటే దేవుని సన్నిధి, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మహిమ అంటే అర్థం దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్. ఈ రోజున ప్రాబ్లం ఏంటో తెలుసా? దేవుని సేవకులు, దేవుని ప్రజలు భక్తి గల అన్నారు, కానీ దేవుని శక్తిని కోల్పోయినారు. గత కొద్ది దినాల క్రితం నేను దేవుని యొక్క కావలిలో చెప్తున్నాను. కావలిలో నాకు చాలా మంచి సమయం ఇచ్చాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. మళ్ళా మొదటి వచ్చిన చదవండి, ఇంకొక చదవండి. అంత్య జన్మలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. మీరు వచ్చిన అర్థం చేస్తున్నారు. మళ్ళా చదవండి. అంత్య జన్మలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. దినములు, కాలములు. చూడండి. In the last days, there is a dangerous season. కాలము అన్నప్పుడు ఏంటో తెలుసా అర్థం? కాలము అన్నప్పుడు అర్థం ఏంటంటే సీజన్ అని అర్థం. సీజన్ అంటే అర్థం ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైమ్స్. నేను 4 సీజన్స్ చెప్తాను. సీజన్ ప్రభువు దర్శించుతాడు. ద టైమ్స్ ఆఫ్ గాడ్స్ విజిటేషన్. ఇంకా చాలా సీజన్స్ ఉన్నాయి. ప్రభు యొక్క నుండి విశ్రాంతి కాలం అని ఉంటుంది. ద సీజన్ ఆఫ్ రిఫ్రెషింగ్. అక్కడ చాలా ఉన్నాయి. అవి ఇప్పుడు చెప్పలేదు. మనం ఏ కాలంలో ఉన్నాము? అంత్య దినములోనే ఉన్నాము, కానీ అపాయకరమైన కాలము. ద సీజన్స్ ఆఫ్ డేంజర్. ఏమిటి అపాయకరమైన కాలము అని చెప్పు. అపాయకాలము మిమ్మల్ని శిక్షించరు, మిమ్మల్ని ఎవరు పట్టుకొని చెరసాల్లోకి వాటికి తీసుకెళ్ళరు. కానీ అపాయకరమైన కాలం ఏంటో తెలుసా? ఎవరు నిన్ను పట్టుకోకుండానే మీ ఆత్మీయ జీవితంలో పతనమైపోతారు. దట్ ఈస్ ద డేంజరస్. పేరు కాలేజీకి వెళ్తున్నారు ఈ మోడల్. అక్కడ పులులు, సింహాలు ఏమీ లేవు కాలేజీలో, కానీ పిల్లలు ఆత్మలో పడతారు. ఏంటిది? చేయకూడని పనులు చేస్తున్నారు, చేయకూడని స్నేహంలో వెళ్ళిపోతున్నారు, చెడు అలవాట్లోకి వెళ్తున్నారు. వాట్ ఈస్ ద డేంజర్? ఒక విష జంతువు నుండే అపాయకరమైన పరిస్థితుల కన్నా చెడు స్నేహం మరింత అపాయకరమైన. అది చెబుతున్నాడు.
వాట్ ఈస్ ద డేంజరస్ థింగ్? డేంజరస్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని కొట్టడం, మిమ్మల్ని దూషించడం అవి కాదు. మీరు స్వార్థ ప్రియులైపోవడం. దట్ ఈస్ ద డేంజరస్. మీరు శరీర సంబంధమైనటువంటి మనుషులు కావడం. దట్ ఈస్ ద డేంజరస్. మీరు మీరు దేవుని యొక్క వాక్యమునకు అవిధేయులు అవటం. దట్ ఈస్ మోర్ డేంజరస్ అని పౌలు గారు చెప్పారు. అంచె దినములలో వాట్ ఈస్ ద డేంజర్? ఆ సంఘం హింసకు గురువులకు వేరే విషయం లేదు. దానికన్నా డేంజర్ ఏంటో తెలుసా? ఆత్మీయ విలువలను సొలొమోను, నువ్వు ఏ డేంజర్లో పడిపోయావు తెలుసా? నిన్ను ఎవరు శత్రువులు వచ్చి నీ మీద యుద్ధానికి రాలా, నిన్ను మోసం చేసి పాపంలో పడిపోయి. దట్ ఈస్ మోర్ డేంజరస్. నువ్వు తల్లిదండ్రులకు అవిధేయుడు అయ్యావు. దట్ ఈస్ మోర్ డేంజరస్. నువ్వు స్వార్థ ప్రియుడైపోయావు. దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. నువ్వు శరీరం ఎక్కువగా ప్రేమించే వ్యక్తి అయిపోయావు. అది ఇంకా డేంజర్. ఆత్మీయతను కోల్పోయావు. దట్ ఇస్ ఇంకా సీరియస్ డేంజరస్. మొత్తానికి ఇదంతా కలిసి ఏం చేసినాయంటే శక్తి లేని విశ్వాసంగా చేసేసి. అంటే there is no glory. ఇకాబో అది అర్థం. ఇకాబోట్ అంటే అర్థం ఏంటి? నీకు గుర్తుందా? ఇకాబోట్ అనే పేరు ఎవరు పెట్టారు? మీ అందరికి తెలుసు. కొన్ని వెళ్ళిపోతే కష్టమే. ఇకాబోట్ అంటే అర్థం ఏంటి? బాబోయ్, నాకు ఇది చాలా పాపంగా చూస్తున్నాను. ఇకాబోట్ అంటే అర్థం ఏంటి? ప్రభావము. ఏది ఇద్దరు కొడుకులు, ఏది ఎవరు? ఏది అన్నారు పాత నిబంధనలు. ఐదు కొడుకులు పేరు పెట్టి బాబు నాకు చాలా బాగుంటుంది. హోప్ని హోప్లెస్ ఫెలోస్ అన్నమాట. వాళ్ళిద్దరు దేవుని కవిని. అప్పుడు ఇశ్రాయేలు మీదకి ఎవరు దండించి వచ్చారు? ఫిలిష్తీయులు. ఆ యుద్ధంలో వీళ్ళు ఏం చేశారు? మందసం తీసుకెళ్ళారు. మందసం పట్టుకున్నారు. అప్పుడు ఏది చనిపోయారు. చనిపోగానే ఏది కోడలు ప్రశ్నిస్తూ పిల్లలు కానీ ఇశ్రాయేలు నుంచి దేవుని ప్రభావం వెళ్ళిపోయిందని చెప్పి వాడికి ఇంకా పోతు అని. ఇగా పోతు అంటే అర్థం ఏంటి? అమ్మ చెప్పండి. ప్రభావం. మేము చాలా కాలం ఏంటంటే రక్షణ పొంది వేదికలు మేము బాప్తిసం తీసుకుంది చాలా కాలం. మన దేవుని యొక్క శక్తిని అనుభవిస్తున్నామా? మన కుటుంబంలో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నామా? మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థనలో దేవుని యొక్క జవాబును పొందుతున్నామా అని అడిగితే జవాబు ఏంటి? మనం ఎక్కడున్నామో ఇకాబోతు కాలంలో దేవుడు ప్రభావం పైకి వ్యక్తి దాని లోపల శక్తి లేదు. నేతి బీరకాయ విశ్వాసం అయిపోయారు. అదే రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి కదా నా నామము ఏం చేయబడుతుంది అంటాడు. నీవు ప్రభు పిల్లలు చూసి మహింపరుస్తున్నారని చెప్తారన్నా? నా పెద్ద బలమైన వర్తమానం చెప్పిన అసలు దాంట్లో
ఇకాబోతు నుండి కాబోతు. కాబోతు అంటే అర్థం మహిమ అని అర్థం. కాబోతు అన్న మాట హెబ్రూ మాట. గ్రీక్ లో మహిమను ఏమన్నారంటే డోక్సా అన్నారు. ఇకాబోతు అంటే మహిమ వెడలిపోయింది. కాబోతు అంటే అర్థము తిరిగి దేవుని మహిమ వచ్చింది. తిరిగి దేవుని మహిమని ఎట్లా పొందుకోగలరు? అది ఒక సిరీస్ ఆఫ్ మెసేజెస్ నేను మీకు చెప్పచ్చు. అయితే నేను ముందుకు వెళ్ళిపోతాను, అది కష్టం. ఇక్కడ దేవుడు అంటున్నాడు మహిమ పోయింది, దేవుని మందిరము నాశనం అయిపోయింది, ఇక బలిపీఠము పోయింది, దేవుని ప్రజలు అందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయారు. భయంకరమైన ఘోరమైన పరిస్థితి. అయితే దేవుని వాగ్దానం ఏంటంటే నేను తిరిగి మహిమనిస్తాను. I will give you glory. I will give back the glory. ఇంకా ఎక్కువ మహిమనిస్తాను. ప్రభావం పోయింది, అయితే I will give you glory. నేను 7 అనుభవాలు చెప్తాను, మీరు రాస్తాను. మొదటి అనుభవం, ఈ మహిమలో ఉండే 7 steps. స్టెప్ నెంబర్ 1, మహిమను రిసీవింగ్ ద గ్లోరీ. ఇది ఫస్ట్ స్టెప్. మనిషి పాపం వలన ఏం చేశాడంటే దేవుని మహిమను కోల్పోయాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన 23 కూడా చదువునా? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి అంటే మీరు ఏం తీశారు? నోట్ మీద ఏం తీసేసారు? ఏం పెట్టారు? ఏం అసలు కొంతమంది ఏం పెట్టుకునే మాట్లాడుతున్నారు. హలో, చదవమ్మా. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 3వ అధ్యాయం 23వ వచనంలో ఏముందంటే దేవుని మహిమను పొందలేకపోతున్నారు. పాపం వలన మనిషి దేవుని మహిమను కోల్పోయాడు. అంటే దాన్ని ఇంకొంచెం లోపలికి వస్తే దాని అర్థం ఏంటంటే దేవునితో సహవాసం కోల్పోయాడు. He lost the fellowship with God. He lost the presence of God. అది ఏంటంటే తిరిగి ఏమైంది? యేసయ్య రక్తం వలన రక్షించబడిన వ్యక్తి దేవుని మహిమను పొందుతున్నారు. దేవునితో సహవాసం ఏమైందంటే రిస్టోర్ అయింది. అది మొదటి అనుభవం. ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు కలిగిన మొదటి అనుభవం ఏంటంటే దేవునితో సహవాసము రిస్టోర్ అయింది. దేవుని మహిమను పొందుచున్నాడు. రిసీవింగ్ ద గ్లోరీ, అది మొదటి. రెండవది చాలా గొప్ప మాట చెప్తాను. ఇది నేను వివరించిన కానీ ఇంకే చెప్తాను. నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనెను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిల్వవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ
బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. బాగా వినండి. ఈ 32వ అధ్యాయం 33వ అధ్యాయం చాలా గొప్ప అధ్యాయం. నేను సేవకుల మీటింగ్స్ లో మా ప్రార్థన కొరకైన గ్యాదర్ అయిన సేవకుల మీటింగ్ లో మోషే ప్రార్థనలో చెప్తాను. మోషే ప్రార్థన ఎట్లా ఉంటుందో తెలుసా? ప్రార్థనలో there are so many categories. మోషే ప్రార్థన ఎలా ఉంటుందో చెప్పిన మోషే ప్రార్థన చాలా కఠినంగా ఉంటుంది. అబ్రహాం ప్రార్థన, మోషే ప్రార్థన. అబ్రహాం ప్రార్థన ఏంటంటే, దేవా ఒక 10 మంది తక్కువైతే వారిని క్షమించాలి. ఎవడంటే ఓకే, ఇంకో 10 మంది తగ్గుతారు, ఇంకొక 10 మంది తగ్గుతారు, 5 ఉంటారు అని తగ్గించుకుంటూ వచ్చాడు కదా. మోషే ప్రార్థన ఎలా ఉంటుందంటే అందరినీ మిగిలిన వారి ప్రార్థనలన్నీ ఎలాంటివంటే భారంతో కూడిన ప్రార్థన. దే వర్ ఫిల్డ్ విత్ ద స్పిరిచువల్ బర్డెన్. కానీ మోషే ప్రార్థన అలా కాదు, త్యాగంతో కూడిన ప్రార్థన. ఇట్స్ ద సాక్రిఫైస్. ఏంటంటే దేవా వారి పాపములను పరీక్షించి, లేకపోతే నా పేరు నేను రాసిన గ్రంథంలో నుండి తుడిచి వారిని రక్షిస్తా, లేకపోతే నన్ను తీసుకుంటా, ఏదో ఒకటి. అంటే ఖచ్చితమైనది, కత్తితో నరికినది. వాళ్ళని క్షమించు, వాళ్ళు క్షమించమంటారా, నన్ను తీసేస్తా. జాన్ నాక్స్ ప్రార్థన, దేవా స్కాట్లాండ్ నన్ను రక్షించు, లేకపోతే నన్ను నా ప్రాణం. అంటే ప్రాణత్యాగంతో కూడిన ప్రార్థన. అది 32వ అధ్యాయం కొంచెం సహాయం చేయడానికి చెప్తాను. 32వ అధ్యాయంలో ప్రార్థన, 32వ అధ్యాయంలో 32వ వచనం చూడండి. 32. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని ప్రతిమాలు కొనుచున్నాను. ఇది మొదటి ప్రార్థన. ప్రభువా వారి పాపము క్షమించు, లేకపోతే నా ప్రాణం తీసేస్తాను. నేను ఇక్కడ చెప్తాను, దేవా నీ చిత్తమైతే క్షమించు అంటలా, నీ చిత్తమైతే ఆమె కనికరించు అంటలా. నువ్వు కనికరించాల్సిందే, లేకపోతే నా పేరు నీ గ్రంథంలో చూపిస్తాను. అవి ఎంత ఖచ్చితమైన ప్రార్థన. నేను మోషే యొక్క 3 ప్రార్థనలు చెప్తాను. మొదటి ప్రార్థన దేవుని ప్రజల క్షమాపణ కొరకైన ప్రార్థన. రెండవ ప్రార్థన, ఈ 3 ప్రార్థనలు ప్రతి సేవకుడిలో ఉండాలి. రెండవ ప్రార్థన 33:14. 33:14. రెండో ప్రార్థన ఏంటంటే ఆయన సన్నిధిని కూర్చున్న ప్రార్థన, ప్రేయర్ ఫర్ హిస్ ప్రెజెన్స్. ఇది విశ్వాసంలో ఉండాలి. నీవు రాకపోతే ఒక్క ఇంచు కూడా కదలమయ్యా అంతే. దేవుడు అన్నాడు, అక్కడ వాళ్ళు 32లో చాలా ఘోరమైన పాపం చేశారు కదా. దేవుడు అన్నాడు, ఒకసారి అందరు నాట్యం చూడండి, తలకాయ ఇదిగో ఇశ్రాయేల్ గారు, నేను మీతో ఉన్నాను, నేను వస్తే చచ్చిపోతాను, మీరు నా దూతను మీ ముందు పంపిస్తాలే అంటారు. మనమైతే ఏమనేవాళ్ళం? మాట్లాడండి, చెప్పండి. దేవుడు అన్నాడు, నేను మీతో ఉన్నాను, నా దూతను మీకు ముందుగా పంపిస్తానంటే ఏమనేవాళ్ళం? సరే ప్రభు అని అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. మోషే అడ్జస్ట్ నువ్వు రాకపోతే మేము ఒక్క ఇంచు కూడా
అది అద్భుతమైన ప్రార్థన. రెండవ ప్రార్థన ఆయన సన్నిధి కొరకైన ప్రార్థన. మూడవది ఆయన మహిమ కొరకైన ప్రార్థన. నేను మోసే ప్రార్థన యొక్క సివియారిటీ గురించి చెప్తున్నాను. గుడ్, వెరీ గుడ్. మోషే దేవాన్ని మహిమను చూపించు అన్నాడు. మోషే నా మహిమను చూస్తే నువ్వు చచ్చిపోతావయ్యా అన్నాడు. అంటే మోషే అంటాడు, చచ్చిపోయాను, చూసి చచ్చిపోతానంటే. లేదు మోషే, నువ్వు చచ్చిపోతావు అంటే పర్లేదు, లేదు దేవా చూసి చచ్చిపోతానంటే. ఈ మనిషిపై ఎట్లా అవసరపడాలి అని దేవుడు ఏం చేశాడు తెలుసా? నా సమీపంలో ఒక స్థలం ఉంది, అక్కడ నిలబడు, నేను దాటి అక్కడ బండలో ఉంచి నా చేతిలో కప్పి నేను వెళ్తూ నా చేయి తీస్తాను. అప్పుడు నా వెనుక భాష నా మహిమలో ఒక భాగాన్ని చూస్తాను. మోషే ఎట్లా వెళ్ళని దేవుని మహిమను చూపిస్తాను. అక్కడ యెహోవా నామమున ప్రకటిస్తాను. మీకు అర్థమైందా? విశ్వాసులో ఉండవలసిన మూడవ అనుభవం సేవకులు, దేవా నీ మహిమను చూడాలి. మహిమ గురించి చెప్తాను కదా. మొదటిది మహిమను రెండు మహిమను చూచుట. ఇది కరెక్ట్గా యోహాను సువార్త గ్రంథం, యోహాను సువార్త 11:39. 11:39. యోహాను 11:39. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూడు. విశ్వాస జీవితంలో సెకండ్ లెవెల్. మొదటిది మహిమను పొందుట, రెండవది మహిమను చూచుట, సీయింగ్ ద గ్లోరీ. దెన్ మూడవది చాలా అద్భుతమైనది. 3-4 యోహాను సువార్త దయచేసి 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం. చూడండి, 18-19 వచ్చింది. కొంచెం ముందుకు వెళ్దాం. 16 వచ్చిన గొప్ప శబ్దంతో మూడవ అనుభవం దేవుని మహిమ మొదటిది దేవుని మహిమను, రెండవది దేవుని మహిమను చూచుట, మూడవది దేవుని మహిమ పరుచుట, నాలుగవది కొంచెం దీనికి ఆ పేపర్గానే ఉంటుంది. నాలుగవది మనవును బట్టి మనల్ని చూసిన వారు అన్యులు దేవుని మహిమపరుచుతారు. మత్తయి 5:14, Matthew 5:14. మత్తయి 5:14 కొంచెం బిగ్గరగా పెద్దగా చదవాలమ్మా. తొందరి
మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మనలను చూసి మనుషులు దేవుని మహిమపరచాలి. అది నేను చెప్పాను మీకు 4. దేవుని మహిమపరచాలి. వాడు ఈ బ్రదరు ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఈ బ్రదర్ ఎంత గొప్ప మాదిరికరమైన వ్యక్తి అండి. ఈ బ్రదర్ ద్వారా ఈ సిస్టర్ ద్వారా ఎంతమంది దీపించి పెడుతున్నారండి అని వాళ్ళు మహిమపరచాలి. దేవునికి దూషించుకోవడం, దేవుని మహిమపరచాలి. ఇది 4వ ఒక అద్భుతమైన వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం చూడండి. గలతీ 1 చివరి వచనం. గలతీ 1 చివరి వచనం. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు వాడు చేయుచు వచ్చిన విశ్వాసమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచెడి. అది చాలా ముఖ్యం. నిన్ను బట్టి మీ కుటుంబం, నిన్ను బట్టి మీ బంధువులు, నిన్ను బట్టి మీ స్నేహితులు దేవుని మహిమపరచాలి. అది 4వ అనుభవం. ఓకే, దెన్ 5వ అనుభవం చెప్తాను. ఈ 5వ అనుభవం చాలా గొప్ప అనుభవం, చాలా కష్టమైనది కూడా చెప్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు అది చాలా అద్భుతమైనటువంటి మాట. మనలో దేవుడు మహిమపరచుకుంటాడు. God himself is glorified in us. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. నేను నన్ను మహిమపరచుకున్నాను అంటే నిన్ను దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు నీ ద్వారా కలిగేటువంటి గొప్ప కార్యాలు చూసిన ప్రజలు ఇతరులో ఉన్న ఆ శక్తి ఎంత గొప్పది అని దేవుని మహిమపరచాలి. దేవుడు నీ ద్వారా మహిమను పొందాలి. అది అద్భుతమైన అనుభవం. ఏం చెప్పాను? 6 చాలా కష్టం. మహిమతో నింపకుండా అది చాలా ఫీల్డ్ బై ద గ్లోరీ. అది పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు జరిగే అది ఇట్ ఈస్ ద అదర్ పిక్చర్ ఆఫ్ ద రివైవల్. దేవుని రుచి ఉన్నప్పుడు గొప్ప మరొక దర్శనం. ఎప్పుడైతే దేవుని మందిరంలో సమస్తమును క్రమంగా పెట్టారు అప్పుడు దేవుని మహిమ దిగి వస్తుంది. దేవుని మందిరం అంతా యెహోవా తేజస్సుతో నిండిపోయింది. యాజకులు లోపలికి వెళ్ళలేకపోతారు. The glory was filling the house. అది మనం చూడాలి మహిమతో. అది 6 అనుభవం. అది ఇక్కడ అక్కడిలో చెప్తున్నమాట. నేను మహిమతో నింపుతాను. అది చాలా అది నేను సమయంగా చెప్పవచ్చు కానీ ఇప్పుడు వాళ్ళు దేవా నీ మహిమతో మేము నింపబడాలి. మేము జరిపిస్తున్న ప్రార్థన ఉద్యోగం యొక్క గురిలో మొదటిది ఏంటంటే దేవుని ఉద్యోగాన్ని చూడాలి. We must see the revival of the Holy Spirit. దేవుని మహిమతో చూడాలి. దేవుని మహిమతో నింపబడాలి.
మాకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఈ రోజున పరిచర్య ఎలా అయిపోయింది? ఈ రోజున సంఘము ఎలా అయిపోయింది? చక్కని వాక్యోపదేశం, చక్కని క్రమము, చక్కని పాటలు, మంచి చక్కని విశ్వాసం, కానీ దేవుని శక్తి, దేవుని శక్తి, where is the power of the Lord? Where is the glory? సంఘం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తుందో, సంఘం ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడుతుందో, అప్పుడు దేవుని మహిమతో నింపబడిన కదా. ప్రభు బిడ్డలు దేవుని మహిమతో నింపబడిన వారై ఉన్నారు. ఆ తర్వాత మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే అనుభవం. నేను చెప్పాను కదా, నేను 7వ కూడా చెప్పేస్తాను. 7వ ఫైనల్, చివరి మహిమలో ప్రవేశించుట, ఎంటర్ ఇంటు ద గ్లోరీ. అది ఈ లోకాన్ని విడిచిన ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్తాను. మహిమతో ఎప్పుడు నింపబడతాము? ఇది నేను చెప్పాలి, చెప్పి తీరాల్సిందే. సంఘము, సేవకుడు, సంఘములో ఉన్న ప్రభు బిడ్డలు ఎప్పుడు దేవుని మహిమతో నింపబడతారు? మీకు 2 ప్యారలల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. నిర్గమకాండం, దయచేసి నిర్గమకాండం 1-2 ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. నిర్గమకాండం 40వ అధ్యాయం చివరి అధ్యాయంలోనికి వచ్చారు. చివరి అధ్యాయంలోనికి వచ్చారు. కొంచెం 7వ వచనం నుండి చూడండి, 6వ వచనం నుండి. కిందకు వచ్చేసేయండి. 29వ వచనం, 29వ వచనం. మీరు గమనించండి ఒకసారి. అందరూ నావేర్చుకుంటారు. కొంచెం కష్టమైన మాట చెప్తారు. దేవుని మహిమ ఎప్పుడు నింపబడిందో తెలుసా? బలి అర్పించిన తర్వాత. అది చెప్పడానికి ఇదంతా చూపిస్తాను. When there was a sacrifice, అన్ని చక్కగా అమర్చారు. అమర్చిన తర్వాత మోషే దహన బలి అర్పించారు. అప్పుడు
ఏం జరిగిందంటే అంత క్రమంగా వచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే యెహోవా మహిమ చూడండి 35 వచ్చింది. ఆ మేఘము యెహోవా తేజస్సు అది the glory of God was filled the house. మీకు కొంచెం అర్థం కావటానికి కొన్ని ప్రిన్సిపల్స్ మీకు చూపిస్తాను. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం కూడా సొలొమోను మందిరం కట్టిన తర్వాత సొలొమోను మందిరం ఎప్పుడు మహిమతో నింపబడింది? సొలొమోను బలులు అర్పించిన దేవుని మహిమతో నింపబడాలి అంటే బాబు అమ్మ జాగ్రత్తగా నన్ను నేను మర్చిపోయినా పర్వాలేదు, ఈ మాట బలి లేకపోతే దేవుని మహిమ మనం చూడాలి. దాన్నే ఏమన్నాడంటే పౌలు సజీవ యాగముగా సమర్పించాడు. నీకు వాక్యం బాగా తెలుసు, వాక్యం గురించిన జ్ఞానం ఉంది, కానీ సజీవ యాగంతో కూడిన సమర్పణ లేదనుకోండి, దేవుని ఈరోజు విశ్వాసంలో లోపించింది ఏంటో తెలుసా? సమర్పణ. నీకు ఎంత భక్తి ఉంది, నీకు ఎంత వాక్య జ్ఞానం ఉంది అనేది కాదు, నువ్వు ఎంత దేవునికి సమర్పించున్నావు. రాజులు మొదటి గ్రంథం చూడండి, ఎప్పుడైతే వాళ్ళు బలి అర్పించి మందసాన్ని తీసుకొచ్చి ఆ మందసమునకు నియమించబడిన స్థానంలో వచ్చారు, ఇంకా యాజకులు వెళ్ళలేకపోయారు లోపలికి. అద్భుతం చూడండి, రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం అక్కడ 1-2 వచనాలు చూసి ముందుకు వెళ్ళారు. బలి అర్పించిన విషయం ఒక్క నిమిషం. బలి ఎన్నో వచ్చిన 5వ వచనం రాజైన సొలొమోనును అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలులకు సమాజకులందరూ మందసము ముందర నిలవబడి లెక్కింప శక్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి. మరియు యాజకులు సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మొదటి గ్రంథం నాలుగో అధ్యాయంలో మందసం పోయింది. 4వ అధ్యాయంలో they have lost the ark of the Lord. 7వ అధ్యాయంలో మందసం తిరిగి వచ్చింది, కానీ విజయం లేదు. There was no victory. అక్కడ క్రైస్తవులు 3 భాగాలుగా చెప్తారు. ఇక్కడ మందసం ఉంది, కానీ ప్రత్యేకమైన జీవితం అంటూ ఇస్రాయేలు వాళ్ళ దగ్గర అన్ని దేవతలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మొదటి అధ్యాయం నుండి మీరు మొదటి వచనం నుండి 7వ అధ్యాయం మొదటి వచనం నుండి 9వ వచనం వరకు చూడండి. 9వ వచనం చదవండి. 9 దగ్గరగా ఇక్కడ గమనించండి, అందరు నావే. ఇక్కడ నేను ఏం రాసుకున్నానంటే అందరు నాకే టు ఆర్ట్ మనసు నుండి బలిపీఠం ఆర్ట్ ఉంది. దేర్ ఇస్ ఎన్ ఆర్ట్ బట్ దేర్ ఇస్ నో ఆర్ట్. మనసు ఉంది కానీ ఏమి లేదు. చెప్పండి, అందరు చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పండి, అందరు చెప్పండి. ఏమి లేదు చెప్పండి, పర్వాలేదు. ఏం లేదు.
ఏం లేదు, బలిపీఠం ఏం లేదు, ఏముంది కానీ ఏమి లేదు. మనసు అంటే వాక్యం ఉంది కానీ ఏమి లేదు, సమర్పణ లేదు. ఏం చేస్తున్నాడు సమయంలో 9వ వచనంలో? ఎంత చేసినా చేయలేదు. కానీ ఎప్పుడైతే బలిపీఠం కట్టి కాలు విడవలు గొర్రెల పిల్లలు ముగించాడో, ఇంకా బలి ముగించలేదు అంటే దేవుడు ఏం చేశాడు? గొప్ప ఉరుముల ద్వారా జవాబిచ్చేసాడు. చదవండి 9వ వచనం కాస్త బిగ్గరగా. వారు సమూయేలు కాలు మీద ఒక గొర్రెపిల్లను తీసి ఆ, యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఆ, ఇశ్రాయేలు పక్షంలో యెహోవాను ప్రార్థన చేయగా ఆ. యెహోవా అతని ప్రార్థన అంగీకరించి యెహోవా అతని ప్రార్థనను అంగీకరించెను. ఆ, సమూయేలు బలి అర్పించుచుండగా అక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి. అర్పించుచుండగా అంటే అర్థం ఏంటి? బలి అప్పుడు కంప్లీట్ కాలా అంటే ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఆ. ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. వచ్చిరి. అయితే యెహోవా ఆ. ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఆ, ఉరిమి ఇంకా కంప్లీట్ కాలా. దేవుని యొక్క శక్తి రివీల్ అయిపోయింది. దేవుడు వాడి మీదకి ఉరుములు మెరుపులు వాడగలుగుతాడు. మీకు అర్థమైందా? ఇట్ ఈస్ ద ఆర్ట్. నువ్వు ఎప్పుడు దేవుని మహిమతో నింపబడతా? విశ్వాసి నీవు ఆ సజీవ యాగంతో కూడిన సమర్పణ. హృదయం ఇచ్చానమ్మా, మంచిదే. సజీవ యాగంగా సమర్పించుకున్నావా? రోమ 12:1. రోమ 12:1. కాబట్టి సహోదరులారా, చదువు చదువు. పరిశుద్ధులను దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇంకొకరు బిగ్గరగా చదవండి. దేవుడు కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మీరు గమనించండి. This is the wonderful step for transformation. సజీవ యాగముతో కూడిన సమర్పణ. అప్పుడు ఏం జరుగుతుందంటే 2వ వచనం, మీరు రూపాంతర అనుభవంలోనికి వస్తారు. అప్పుడు దేవుడు తన బిడ్డకి మహిమతో నింపుతాడు. అది నేను మీకు చెప్పడానికి కొంచెం కష్టపడతా ఉన్నాను. ఈ రోజున విశ్వాసి ఏ పరిస్థితిలో ఉన్నాడు తెలుసా? దేవుని సన్నిధికి వస్తున్నాడు, దేవుని వాక్యం వింటున్నాడు, కానీ టోటల్ కంప్లీట్ సరెండర్, సంపూర్ణమైన సజీవ యాగంతో కూడిన సమర్పణ అది కాదు. అప్పుడు నువ్వేం చేయబడతావంటే దేవుని మహిమతో దేవుని అది అద్భుతమైన అనుభవం. నేను మహిమ అన్న మాటలో 7 అనుభవాలు చెప్పేశాను. ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చాను. 4 ప్రిన్సిపల్స్ చెప్పాను. ప్రిన్సిపల్ నెంబర్ 1, 2వ అధ్యాయం 1వ వచనం ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఒక నిరుత్సాహంతో స్టార్ట్ అవుతుంది. మీకు అద్దెలో ఉన్న 4 ప్రవచన వాక్యాలు మీకు చెప్తున్నాను. మొదటి అధ్యాయంలో 1వ వచనంలో దర్యావేషు యొక్క 2వ సంవత్సరం పరిపాలనలో ఎన్నో నెలది 6వ నెలలో ఎన్నో దినము మొదటి దినమున దేవుని వాక్యం ప్రత్యక్షం. మరి హగ్గయి అతి తక్కువ కాలం ప్రవచించిన వ్యక్తి. అంతా కలిపి 3 నెలలే. కానీ జకర్యా సుమారు 12 సంవత్సరాలు ప్రవచించారట. ఓన్లీ 3 months గొప్ప మార్క్స్. మొదటి వాక్యం ఏంటంటే వార్నింగ్, హెచ్చరిక.
రెండవ వాక్యం ఏంటంటే ఎంకరేజ్మెంట్. 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. 7వ నెల 21వ దినమున, అది 21వ రోజు, అంటే ఒక నెల తర్వాత ఆల్మోస్ట్ అంటే అప్పుడు మరలా ప్రత్యక్షమైన దేవుడు. ఈ వాక్కులో దేవుడు చెప్తున్నది ఏంటంటే ఒకే ఒక్క మాట, ధైర్యం తెచ్చుకోండి అని దేవుడు. అదే ఏంటంటే బీ ఆఫ్ గుడ్ చీర్. ఏమవుతుంది, ఎప్పుడైతే దేవుని పని ప్రారంభించారో ఏం జరుగుతుందంటే వాళ్ళలో భయంకరమైనటువంటి నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు మొదటి నుంచి మళ్ళీ చక్కగా మొదటి వచనం. బాగా వినండి. దేశపు జనులు ఒక ప్రక్కన సంతోషకరమైన పరిస్థితి, మరొక ప్రక్కన నిరుత్సాహం కలిగించే పరిస్థితి. వారు దేవుని మందిరం ప్రారంభించగానే కొందరు ఏమంటున్నారు, వృద్ధులు యెరూషలేము మందిరం చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు చేసేది పనేనా, మీరు కట్టే ఈ మందిరం ఏ పాటది, పాత మందిరంతో పోల్చుకుంటే ఈ మందిరం ఎలాంటిది, ఏం చేశారు, మీరు ఏం చేస్తున్నారు అని ఏం చేస్తున్నారు, నిరుత్సాహపరుస్తున్నారు. యెజ్రా గ్రంథంలో అయితే మొదటిసారి బలిపీఠం పెట్టారు. ఆ పురాతన దినంలో ఉన్న వాళ్ళు ఒకసారిగా ఏడుస్తారు. ఆ రోజుల్లో ఉన్న యవనస్తులు మందిరం యొక్క పురాణి వేయడం చూసి సంతోషిస్తారు. ఆ ఏడుపు అది వచ్చినప్పుడు ఏది సంతోషతోనో ఏది దుఃఖతోనో అయినప్పటికీ అర్థం కాలేదంట. యెజ్రా గ్రంథం 3వ అధ్యాయం చూడండి. యెజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుండి 10. శిల్పకారుడు యెహోవాకు స్తోత్రము చేసిరి. దేవుని మందిరం యొక్క పునాది వేయబడగా వారు దేవునికి స్తోత్రం చెప్పారు. పురాతన దినాల్లో ఉన్న వాళ్ళైతే ఏం చేశారు, ఏడ్చారు. అయితే మరి అనేకులు మందిరం
ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయి అది విషయం, అది పరిస్థితి. చాలా మంది నిరుత్సాహపరిచే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రోత్సహించేవాళ్ళు. ప్రియ ప్రభు బిడ్డలారా, నీవు దేవుని కొరకు తీర్మానం చేస్తావు, దేవుని కొరకు ముందుకు సాగే కొందరు నేను నిరుత్సాహం చేస్తారు. అయితే ఒక చక్కని దేవుని మాట ఏంటంటే, ప్రభు బిడ్డలారా కృంగిపో. మొదటి మాట అది దేవుడు హగ్గై ద్వారా చెప్తున్నాడు. పూర్వకాలంలో ఉన్న వారికి ఈ మందిరం ఏ పాటిది అని అంటున్నారు కదా, మళ్ళీ హగ్గైకి వచ్చేసి 2వ అధ్యాయం 2వ వచనం. నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయులు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లనుము. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూసిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువ ధైర్యము తెచ్చుకోము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడే. అది అద్భుతమైన మహిమకు, దేవుని మహిమలోనికి మనం ప్రవేశించాలి అంటే, దేవుని మహిమలో నింపబడాలి అంటే, దేవుని మహిమను చూడాలి అంటే, ప్రిన్సిపల్ నెంబర్ 1 ధైర్యం తెచ్చుకో. కృంగిపోవద్దు, బలహీనపడవద్దు, నిరాశపడి వెనుకకు వెళ్ళవద్దు, ధైర్యం తెచ్చుకో. Be of good cheer. ప్రభు బిడ్డలారా, ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. ఇక్కడ నేను దాటిపోవడం అనుకున్నా కానీ ఎక్కడ మాట చెప్పలేకపోతాను, చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మరలా 3వ వచనం. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మంచి మనసు ఉంచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందులను పోలినది కాదని తోచుతున్నది కదా. అయినను అందరూ చెప్పండి, అయినను. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి, ఇంకా కొంచెం బిగ్గరగా చెప్పండి. నేను ఆయా సమయాల్లో సుమారు 12-13 నుంచి చెప్పాను. ఆయనను అన్న మాట ఏం చూపిస్తుందంటే, ఇట్స్ ఎ డోర్ ఆఫ్ హోప్. పరిస్థితులను చూడగలగాలి, ప్రభువును చూడాలి. నేను ఒక ఆయనను చెప్పాను, లోకస్వార్థ 5:4. లోక 5:4. ఆయన బోధించిన చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను ఏమి దొరకలేదు, ఏమి దొరుకుతుందన్న నమ్మకం కూడా అయిన మాట. భయంకరమైన నిరుత్సాహం అయినను, భయంకరమైన ప్రతికూల పరిస్థితులు ఆయన. ఇంకొక ఆయన చెప్పిన అది అసలు చదివితే భయమేస్తుంది. మత్తయి సువార్త 9:18. మత్తయి 9:18
మత్తయి సువార్త 9:18. ఆయన ఈ మాటలు వారితో చెప్తుండగా ఆ, ఇందులో ఒక అధికారి వచ్చి ఆయనకు నొక్కి, నా కుమారుడు ఇప్పుడే చనిపోయినది అయినను ఆగు. ఇప్పుడే అంటే చనిపోయినది. ఇప్పుడే చెప్పండి, ఇప్పుడే అంటే ఏమైంది? అందరితో ఫినిష్ అయిపోయింది, చాప్టర్ క్లోజ్. మళ్ళీ చచ్చిపోయిందిగా. అది అద్భుతం, అది ప్రభు చేసే కార్యం. పరిస్థితులు మనుషుల చేతులు కావచ్చు, కానీ దేవుని చేతులు కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన చాలా నిరుత్సాహమైన పరిస్థితుల్లో ఉన్నారు. జెరుబ్బాబెలు, యెహోషువ చాలా దిగులు పడుతూ ఉన్నారు. ఆయనను ధైర్యం తెచ్చుకోండి. యెహోషువ ధైర్యం తెచ్చుకోండి, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోండి, దేశ జనులారా ధైర్యం తెచ్చుకొని పనికి తెరవించండి. దేవుని మహిమను చూడాలి అంటే, దేవుని మహిమను అనుభవించాలంటే తెలుసుకున్న ధైర్యం తెచ్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కొంచెం వచ్చేసి ధైర్యం 2వ అధ్యాయం 4వ వచనం నుండి. అయినను ఆ, యెహోవా చేసినదేమనగా, ఆ, యెరుబ్బయలు ధైర్యము తెచ్చుకోము. ఆ, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకోము. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఆ, చూడండి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఆ, ఇదే సైన్యులకు అధిపత్యము యెహోవా వాక్కు. ఆ, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇక్కడ అందరూ నాతో చెప్పండి ఈ మాట. నేను కొంచెం బిగ్గరగా చెప్పండి. నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. అందరు నా వైపు చూడండి. వాస్తవానికి ఈ మాట నేను పాస్టర్స్ మీటింగ్లో చెప్పడానికి మీకు చెప్పేస్తాను. అందరు నాకే చూడండి. ఏదైనా మారుతుంది కానీ ఆయన నిబంధన మాత్రం మారదు. దేవుని స్తోత్రం. ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా సరే మారనిదేంటి? ఆయన ఆయన కాబట్టి ఇశ్రాయేలు రిమెంబర్ దట్ పవర్. ఆయన నిబంధన ఏంటి? ఆయన వాగ్దానం ఏంటి? నా పేరు పెట్టబడిన నా వ్యక్తులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గంలో విడిచి నన్ను వెతకిని ఎడల చెప్పండి, తర్వాత ఏం చేస్తానన్నాడు? చెప్పండి. వారి మాట్లాడుతుంది, మీకు తెలియదా ఈ వాక్యం? వారి చెప్పండి, వారి తర్వాత మాట చెప్పండి, మీకు తెలియదా? అయ్యో బాబు, మీకు బాగా తెలుసు అనుకున్నారే. వారి దేశమును 2వ దినవృత్తాంతం 7:14 మీకు తెలియదా? వచ్చిన మీకు అందరికి బాగా పట్టదేమో అనుకున్నాను. 2వ దినవృత్తాంతం 7:14 చూడండి. గౌరవ ఏలయనగా 2వ దినవృత్తాంతం 7:14. పెట్టబడిన నా జనులు ఆ, తమ తాము తగ్గించుకొని ఆ, ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆ, ఆకాశం నుంచి నేను వారి ప్రార్థనను విని ఆ. వారి పాపములను క్షమించి ఆ. వారి దేశమును స్వస్థపరచుదును. ఎక్కడ చూస్తున్నాం మనకు? 2వ దినవృత్తాంతం పాత నిబంధనలో కొత్త నిబంధన ఎత్తుకుంటున్నారు. 2వ దినవృత్తాంతం 7:14 మళ్ళా పెద్దగా. నా పేరు పెట్టబడిన నా జనులు ఆ, తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఏదైనా మాట్లాడాలి ఆయన వాగ్దానం
ఏదైనా మారుతుంది కానీ ఆయన నిబంధన ఒకసారి అందరూ అర్థమైంది. నాకు అన్ని వేల సంవత్సరాల క్రితం ఆ హోరేబు కొండ దగ్గర ఏ దేవుడైతే నిబంధన చేశాడు ఆ దేవుడే మీతో కూడా నిబంధన చేశాడు. ఆ నిబంధన జ్ఞాపకం చేస్తాడు. ఆ నిబంధన ఆయన మీరే దేవుడు. ఈ వాక్యం యొక్క మాట కదా మీకు చెప్తే కానీ మీకు ఎంతో తప్పకుండా కష్టంగానే ఉంటుంది. ఆయన మార్పు లేని రిమెంబర్ ద మార్నింగ్. ఆ రోజున సొలొమోను దినాల్లో, దావీదు దినాల్లో, దైవజనుడైన మోషే దినాల్లో ఉన్న దేవుడు నేను కూడా అనుకుంటున్నాను. అది దాని అర్థం. ఆ రోజున ఎర్ర సముద్రం పాయలు చేసిన నేను ఇప్పుడు కూడా మీ మధ్య ఉన్నా. ఆ నిబంధన జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి కొంచెం దగ్గరగా చెప్పారు. నిబంధన జ్ఞాపకం చేసుకోండి. అది పరిస్థితులను కాదు, మనుషులను కాదు, మిమ్మల్ని బలహీనపరిచేటువంటి విషయాలు కాదు. ఆయన నిబంధన జ్ఞాపకం చేస్తాను. నేను మీతో కూడా నిబంధన తర్వాత దాని పేరగా వాగ్దానం. ఆయన వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ఇది నేను ఉద్దేశించి ప్రోత్సహించడానికి ఉపయోగించే సేవకులారా. ఆ రోజుల్లో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ రోజు ఇంకేం చేస్తాడు, మేము బాగా అని అనుకోవద్దు. దేవుని నిబంధనను ఆ రోజున వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ రోజు కూడా నెంబర్ 3 కంటిన్యూ చేయండి. అక్కడికి వచ్చేసి అక్కడికి మీ భక్తి 6 వచ్చిన 7 వచ్చిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని నా ఆత్మ మీ మధ్యన ఉన్నది. ఇక్కడ మీకు చాలా చెప్పాలి, చాలా చెప్పాలి. ఇక్కడ నేను ఒక అక్సెప్ట్ తీసుకుంటాను. హలో మిస్టర్, వెళ్ళి కూర్చో. మళ్ళీ చదవండి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక ఇక్కడ ఏం చెప్తుంటే జరుగుతుంది. ఆ రోజున నా ప్రజెన్స్ ఒకలా ఉంది, ఈ రోజున నా ప్రజెన్స్ మరొకలా. ఆ రోజున ఫిజికల్ గా విజిబుల్ గా వారికి కనపడుతూ చాలా పెంచాలిగా ఉన్నాను. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను తెలుసా? ఆత్మ రూపంలో నా ఆత్మ మీ మధ్య దాని అర్థం ఏంటి తెలుసా? అందరు నా వైపు. ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు కూడా నువ్వు జరిగినట్టుగా కావచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆ దేవుడే ఇప్పుడు కూడా. కాబట్టి నెంబర్ 3 ఆయన ఆత్మ మీద ఆధారపడి ఆయన మీతో కూడా. నేను చూస్తా ఉన్నాను. నేనే వచ్చి నా ఆత్మ
మీతో కూడా తర్వాత వచ్చిన జాగ్రత్తగా చదువయ్యా. మరియు మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా ఇక కొంత కాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. వెండి నాది. నేను అన్యజనులందరినీ కదిలింపగా ఇక కొంత కాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను. ఈ 6వ వచనాన్ని నేను ఒక 2 గంటలు చెప్పాలి. మీకు చెప్తానంటే మీరు నన్ను సిలువేసేస్తారని అందరు నాకే నేను 7 కంపాలు చెప్తాను. అసలు భూకంపం అంటే అర్థం ఏంటి? చెప్పండి, నేను పిచ్చోండి, నా ప్రశ్నలు పిచ్చిగా ఉంటాయి. భూకంపం అంటే ఏంటి? ఆ మాత్రం తెలియదా అంటారా? భూకంపం అంటే ఏంటి? భూమి కంపించడం. నేను మాస్టర్ని కలిగిన అసమాన భూకంపం అనే మాట ఎరగదు. ఇప్పుడు చెప్తున్న భూకంపాలన్నీ భూకంపం చెప్తాను. మళ్ళా 7వ వచనం చిన్నగా చదవండి. నేను ఇక కొంతకాలము ఇంకొక మారు మీరు మీకు అర్థం కాదు. తలకాయ గోడకి వేసుకుంటున్న అర్థం కాదు. కొన్ని రాత్రులు ధ్యానం చేసిన అర్థం కాదు. నేను అలాడలేదు. ఒక రాత్రి దేవుడు మాట్లాడాడు. ఎట్లా మాట్లాడాడు? ఇక కొంతకాలము తర్వాత ఇంకొక మారు ఇంకొక మారు అంటే అర్థం ఏంటి? ఇంకొక మారు అంటే అర్థం ఏంటి? అంతకు ముందు ఒకసారి కంపింపజేశాడు. అంతకు ముందు ఎప్పుడు కంపింపజేశాడు? ఇది చెప్పానండి. మీరు బాగా వినండి. ఎవరితో చెప్పాలండి? మీ హృదయంలో దాని ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం నుండి ఫిబ్రవరి 12:20 నుంచి కొంచెం దగ్గర ఫిబ్రవరి 12:20 నుంచి చదవండి. కోరతోనికి మాటల తోనికి మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటలు తమతో చెప్పవలదని బతిమాలుకొని ఈ అద్భుతమైన కంపారిజన్ ఏం చేస్తున్నది? సెపరీ కంటే హోరేబు కొండను సీయోను కొండను పోలుస్తున్నాడు. హోరేబు కొండ దగ్గర ఏమైంది? ఆ మహాదేవుడు దిగి వచ్చిన భయంకరంగా కనిపించింది. అగ్ని, ధూమం, భయంకరమైన అగ్ని. అది ప్రాణం లెక్క ఇస్రాయేల్ అన్నారు, మేము చచ్చిపోతాం బాబు. దైవజనుడా మోషే, దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం, మాట్లాడు బాబు, మేము బతకలేమా అంటారు. ఘోర ధ్వనికిని కుసించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కాలు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానునకును ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. అక్కడ భయంకరమైన అగ్ని చూడండి, అక్కడికి మీరు రాలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన అక్కడ కొండను తాకిన రాళ్ళతో కొట్టి చంపబడాలి. ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినని వారు మరి ఏ మాటలు తమతో చెప్పవాలని బతిమాలుకున్నది. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. నేను ఇప్పుడైతే అప్పుడైతే హోరేబు కొండ దగ్గర ఉన్నారండి మీ మిత్రులు. ఇప్పుడైతే మీరు సియోను కొండ దగ్గరికి వచ్చారు. సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకము యెరూషలేమునకును
వేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమునందు వ్రాయబడి ఉన్న దేశుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునందుకును వేవేరు కంటే మరి శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీరందరూ బయట చూస్తున్నారా ఎన్ని మాటలు ఉన్నాయో. ఇప్పుడైతే అన్న దగ్గర నుంచి ఇప్పుడైతే నేను ఒక్కొక్క పాయింట్ మీకు చెప్తే ఎంతసేపు చెప్పచ్చు. నేను సియోను కొండకు జీవం గల దేవుని సంఘం జ్యేష్ఠుల సంఘం వేర్వేరు కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం దగ్గరికి చదవండి. పరలోక సంబంధమైన యెరూషలేమునకును దేవదూతల యొద్దకును వారి మహోత్సవమునకును న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకును ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. అక్కడికి ఇక్కడికి ఎంత వచ్చారని చెప్పి తర్వాత జాగ్రత్తగా మీకు బుద్ధి చెబుతున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? బుద్ధి చెప్పిన ప్రభువుని నిరాకరించారు. మీరు అట్లా నిరాకరించొద్దు. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసరు. కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింప చేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింప చేయబడుతుంది. ఇది అసలు అర్థం కాదు. ఇంకొకసారి అంటే అర్థం ఏంటి తెలుసా? అందుకు చెప్పేస్తారు. క్షమించబడేది పూర్తిగా నిర్మూలన చేయబడటానికి, స్థిరముగా ఉండేవి స్థిరముగా ఉండటానికి అని అర్థం అంట. చూడండి, చదువునైనా ఇంకొకసారి మాట చలింప చేయబడనివి నిలకడగా ఉన్న నిమిత్తము అవి సృష్టింపబడినవి అన్నట్లు చలింప చేయబడినవి కొద్దిగా తీసివేయబడినని అర్థం ఇచ్చుచున్నది. నేను ఎన్ని భాషల్లో ఎన్ని ఇంగ్లీష్ వర్షన్స్ లో ఈ వచనం చదివాను. మీకు అవన్నీ ఇప్పుడు చదివిస్తే మీరు నాకు సిగ్గువేస్తారు. ఇక్కడ చెప్తాను నేను బాగా. దీని అర్థం ఏంటో తెలుసా? చెవించేవి ఏంటి, చెవించనివి అందరు నాటించారు. చెవించేవి భూమి, తర్వాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ ఏం చేయాలన్నమాట? ఈ చెవించేవన్నీ పూర్తిగా తీసేస్తాయి. చెవించనివి ఏంటి? దేవుని సింహాసనం, దేవుని రాజ్యం, దానికి చరణము. జాగ్రత్తగా చదవాలి. అందువలన మనము నిశ్చలమైన అందరూ చెప్పండి, నిశ్చలమైన రాజ్యము. ఈ వైసీపీ, ఈ టీడీపీ ఎప్పుడైనా ఉంటుందో తెలియదు. ఎన్ని చెల్లించేవి వీటి స్థిరత్వం, ఈ బీజేపీ కూడా మొత్తం పోతుంది. నిశ్చలంగా ఉండే రాజ్యం ఏది? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రాజు దానిలో ఏమంటాడు? ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు. ఆ రాజ్యము శాశ్వతమైనది. ఎప్పుడు కావచ్చు, ఎవరు చదువుతారు? నేను ఎవరైనా చెప్తే చదవడం కాదు, చెప్పడం తయారు. ఎవరు చదువుతారు? ఆ ప్రయత్నమునకు అంతము లేదు. ఆ రాజ్యం శాశ్వతమైనది, అది యుగయుగములు ఉంటున్నది అంటాడు. ఎక్కడ వచ్చింది? ఒక సహోదరుడు ఉన్నాడు, పేపర్లో బైబిల్లో ఉన్నట్టాడు. అట్లా ఉంటారు బైబిల్ కూడా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 12, 13, 14 వచ్చినాడు. 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 12, 13, 14 వచ్చినాడు.
సకల జనములను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారిని ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన గీయబడిను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఈ రాజ్యాలు ఈ ప్రభుత్వాలు మొత్తం పోతే కానీ ఆయన రాజ్యము శాశ్వతం. అది ఎవ్రీ గ్రంథకర్త అంటాడు, ఆ రాజ్యం నిశ్చలమైన రాజ్యము. ఆ రాజ్యం ఇప్పుడు చదవండి, మళ్ళీ ఎవ్రీకి వచ్చింది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ వచ్చినప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు నాకైతే చూడండి, మనం చెలించే వాటి కోసం ప్రాకులాడుతున్నామా, చెలించని నిశ్చలమైన దాని కోసం ప్రాకులాడుతున్నామా? మాట్లాడాలి. నిశ్చలమైన కోసం. ఇప్పుడు ఇక్కడ హగ్గేకి వచ్చేయండి. నేను ఇంకొకసారి హగ్గే ఇక్కడ బాగా వినండి. 7 భూకంపాలు చెప్పేస్తాను. చెప్పటాలు వద్దాం కదా, మళ్ళీ భూకంపం కూడా 7 కంపాలు అంటారు. మనం ఇంకా భూకంపం చూడాలి. చెప్తాను మా చెప్పండి. మరియు సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును సముద్రమును ఈ మాట ఇప్పుడు ఇంకా కొంతకాలం అంటే తెలుసు ఇంకొక ఆ భూమి కొండ దగ్గరికి దేవుడి మొత్తం కదిలిపోయింది. ఇంకొక మారు మొత్తాన్ని తీసేస్తాను. సో ఇంకొక మారు ఆకాశం మొదటి కాపు ఇక్కడికి వచ్చిన ఆకాశం యొక్క అసలు ఆకాశం కాపు అంటే ఏంటి తెలియదు. ఆకాశం కనిపిస్తే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మొత్తం పడిపోతాయి, ఇంకేముండదు. ఆకాశంలో భూమిని భూకంపం ఇంకా మరి మనకి చూస్తున్న కంపం ఏంటో తెలుసా? నేల కంపానికి భూకంపానికి తేడా ఏంటి? నేల కంపం అంటే అర్థం ఒక ఏరియా మాత్రమే. చెన్నైలో భూకంపం వచ్చిందనుకో, మన కాకినాడ వస్తా చెన్నైలోని అర్థమైతే లోకలైజ్డ్ ఎర్త్క్వేక్ కాదు. అలాగే చైనాలో భూకంపం వచ్చినప్పుడు భారతదేశంలో వస్తుందా? భూకంపం అంటే మొత్తం భూమంతా రావాలి. భూమంతా వస్తే ఎయిర్పోర్ట్ చూడండి. ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రం కప్పం కొంచెం తెలుసుకుంది. అదేంటి? సునామీ. ఇది నేల. మన నేల కంపం మాత్రమే కొంచెం చూస్తున్నాం. నేల అంటే డ్రై లైన్ అక్కడక్కడ. చదువుతుంది. నేను పంపింపచేతును, నేను అన్యజనులను ఇది మళ్ళీ పొద్దు కానీ ఒకసారి మాట ఎన్ని కంపాలు లెక్క పెట్టండి. ఆకాశము, భూమి, సముద్రము, ఇప్పుడు 22వ వచనం. రాజ్యముల సింహాసనములను యోధా దేశం అధికారి జెరుబ్బాబెలుతో ఇవ్వను. ఆకాశమును భూమిని నేను పంపింప చేయుచున్నాను. రాజ్యముల సింహాసనములను పొలిటికల్ రాజ్యములను కంపిస్తారు. The kingdoms will be shaking. ఇక రాజ్యాలు ఉండవు. ఇది చాలా జరుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును. రథములను వాటిని ఎక్కిన వారును కింద పడవేతును. గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గం చేత అవమనుకును. నా సేవకుడు అక్కడ నాకు చెప్పారు కదా, 5, 6 సింహాసనాలు కంపిస్తాయి. పొలిటికల్ పార్టీస్ రాజ్యాలను కంపిస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రండి. మళ్ళా మొదటి అధ్యాయంలో
7వ వచనం. అన్యజనులను కంపింపగా, అది ఆ మాట మాట్లాడుతుంది. నేను అన్ని జనులందరినీ కదిలింపగా. అందరూ చెప్పండి నాతో, నేను అన్యజనులందరినీ కంపింపగా. 7వ రాసుకోండి. హృదయములకు God will shake them. ఇది మనం చూడాలి. ఇదేంటో చెప్పిన ప్రార్థన భూకంపం. మరి మేము మా ప్రార్థన ఉద్యమంలో మా సేవకులతో చెప్తాం, మీకు అర్థం కాదని చెప్పేస్తాం. 3 రకాలైన భూకంపాలు కొత్త నిబంధనలో చెప్తాం. మొదటిది శిలువ కంపము, శిలువ భూకంపం. మత్తయి 27:54 చూడండి. మత్తయి 27:54. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. మరి అందరు నాకు చూడండి. హలో మిస్టర్, శిలువ భూకంపం వచ్చినప్పుడు ఏం జరిగింది? భూకంపం వచ్చినప్పుడు బతికిన వాళ్ళందరూ ఏం కావాలి చెప్పాలి. అందరూ చెప్పండి, బతికిన వాళ్ళు ఏమయ్యాలి? చచ్చిపోవాలి కదా. కానీ శిలువ భూకంపంలో చచ్చిన వాళ్ళు బతికారు, సమాధులు తెరవబడ్డాయి. విచిత్రంగా దేవునికి మనిషికి మధ్యన ఉన్న అడ్డు తెర ఏమైంది? రెండవ భూకంపం వచ్చి పునరుద్ధాన భూకంపం. పునరుద్ధాన భూకంపంలో ఒకరు చచ్చిపోయారు. 28వ అధ్యాయం మొదటి వచనం, మత్తయి 28:1. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకమున దిగివచ్చి రాయి పొరించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఈ భూకంపంలో కూడా ఎవరు చచ్చిపోరా? ఈ భూకంపంలో జరిగిన కారణం ఏంటి తెలుసా? రోమ అధికారం కొట్టివేయబడింది. 3వ భూకంపం అపోస్తలుల కార్యములు 16:24 కూడా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. ఈ భూకంపం ఏంటి తెలుసా? ఇది అక్కయ్యలో దగ్గర ఉన్న భూకంపం. ఈ భూకంపం చెరసాలతో ముఖ్యం కాదు, కలుపులో ముఖ్యం కాదు, ఖైదీలు బంధకాలు ఓట్లు చెరసాల అధికారి రక్షణ పొందుతుంది. మీకు అర్థమైందా? మీరు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే కాకినాడ మొత్తం భూకంపం రావాలి. అది కాకినాడలో ఉన్న మనుషులందరినీ ఇష్టపడకూడదు. బాబాయ్ మీరు రక్షణ పొందాలని చెప్పాలి. అది అన్ని తినడం. ప్రజల హృదయాలు కలగాలి. మరి జాన్ నాక్స్ గురించి చెప్పిన మాట ఏంటంటే, స్కాట్లాండ్ హిట్లర్ యొక్క భయంకరమైన సైన్యానికి నేను భయపడట్లేదు, కానీ జాన్ నాక్స్ ప్రాంతం నేను భయపడుతున్నాను అంటున్నాను. అంటే దేవుని సేవ ప్రార్థిస్తుంటే అంత భయంకరమైన మీరు ప్రార్థన చేస్తుంటే మీ ఇంట్లో కఠినమైన సహోదరులు, నాకు నిద్ర పడట్లేదు బాబు, మీరు రక్షణ పొందారు, నన్ను మందిరానికి తీసుకెళ్ళి బాబు అని చెప్పాలి. అది అన్ని నా మందిరాన్ని మరేమి చెప్పిన జాన్ వెస్లీ వారానికి 2 దినాలు ఉపవాసం మహాత్ముడు దయచేసి ఇంగ్లాండ్ దేశం పునాదులతో సహా కల్పించుకోవాలట. దేవునికి స్తోత్రం. ఇంగ్లాండ్ దేశం పునాదులతో ఉండిపోయింది. ఈ రోజున మన పరిచయం ద్వారా మన ప్రార్థన చేస్తున్నారు ఏం కానీ చూడాలి. మన ప్రార్థన చూస్తూ ఎంత శక్తిగా
will shake. నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశరాజు షేక్ అయిపోతున్నాడు. ఎస్తేరు ప్రార్థన చేస్తూ ఉంటే రాజుగారికి నిద్ర పట్టట్లేదు. మాదియ పార్శ్వ సామ్రాజ్యం షేక్ అయిపోయింది వారి ప్రార్థన వల్ల. అబ్బాయి చెప్తున్నాడు, జెరుబ్బాబెలు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ, నేను ఇంకొకసారి అన్ని జనులను కల్పింప చేస్తాను, రాజులను కల్పింప చేస్తాను. వాళ్ళు వచ్చి సాగిపడి మందిరం దగ్గర యెహోవా దేవుడు రక్షించబడ్డాడు. I will show my glory. When 4 instance చెప్పాను, ఇక్కడ నేను చూస్తాను. నేను కూడా మీకు తెలియకుండా చాలా అన్నింటితో చెప్పాను. మన ప్రార్థన చేయాలి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం ఒకసారి చూడండి, 30వ వచనం. సంఘమంతా వారు ప్రార్థిస్తుంటే చెరసాల పంపించిపోతుంది. ప్రజలు కదిలిపోతున్నారు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. That is the wonderful work of the Lord. 12వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. అతను పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజలకు అతని దేవాలను ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చెల్లించేముల సైనికులు అతను అప్పగించారు. దేవుని చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాశతో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవుడు దూతని ప్రభువు అతని దగ్గర నిలిచెను. సంగమా, మీరు ఇక్కడ ప్రార్థన చేస్తుంది, ఈ ఆఫీసర్స్ మాత్రం కనిపించిపోయి, అయ్యా మోహన్ గారు మాస్టర్ గారు ఎక్కడున్నారని అనుకుంటున్నా, అయ్యా ప్లీజ్ అయ్యా మా అందరు బాప్టిజం బాబు మీరు రక్షణ పొందామని చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. అప్పుడు వెంటనే మీరు ఈ మందిరం చాలా బాబు పెద్ద మందిరం కట్టుకోవాలని చెప్పాలి. చెప్పండి, హల్లెలూయా చెప్పండి. సౌండే రావట్లేదు. విషయం ఏమిటంటే సార్, మనం ప్రార్థన చేస్తుంటే ఇంట్లో గిన్నె చెవులు కూడా కదులుతున్నారు. మీరు ప్రార్థన చేస్తున్న మీ భర్త భయంకరమైన కఠినమైన మనుషులు, ఆయన నిద్రపోకూడదు. అమ్మా ఇక నేను కూడా మీతో మందిరానికి వస్తానమ్మా అని చెప్పాలి. అది చెప్పండి. అది మీకు అర్థం. మహిమకు 4 స్టెప్స్. మొదటి స్టెప్ ఏం చెప్పాను? మర్చిపోయారు కదా, ఇంతసేపు పెద్దగా చెప్పండి. ఎంతోమంది నిరుత్సాహపరుస్తారు. పరిస్థితుల వైపు చూడు. ఎవరి వైపు చూడు? ప్రభు వైపు. రెండో ప్రిన్సిపల్ ఏంటి? ఆయన నిబంధన, ఆయన వాగ్దానంలో. మూడో ప్రిన్సిపల్ ఏంటి? ఆయన ఆత్మ మీద ఆధారపడి. ఆయన ఆత్మ. మరి 4వ ప్రిన్సిపల్ ఏంటి? ప్రార్థన, ఉపవాసం. అప్పుడు ఆయన తప్పిస్తాడు. అక్కడ ఏం చెప్పాడంటే, అది ఎంత దూరం చెప్పాడంటే, ఎప్పుడు గ్రంథకర్త కానీ దాని ఆలోచన యొక్క అర్థం చెప్తాడు. ఇంకొక మారు అంటే అర్థమేంటో చెప్పాడు, ఇంకొంత దాన్ని బట్టి అర్థమేంటో చెప్పాడు, ఎప్పుడు కంపిస్తాడో చెప్పాడు. అందువలన కంపించబడే చెల్లించేవన్నీ ఎత్తుకెళ్ళిపోతాయి. చెల్లించే ఈ సూర్యుడు చెల్లిస్తాడు, చంద్రుడు చెల్లిస్తాడు, నక్షత్రాలు ఈ మొత్తం పోతాయి. చెల్లించినదేంటి?
చెప్పండి, దేవుని రాజ్యము, దేవుని సింహాసనం. ఆ నిశ్చలమైన కోట ఉంది. దైవత్వం కలిగి, వినయం కలిగి ఆయన ప్రీతికరమైన సేవ. నేను ఏం చేస్తున్నాను? మీరు యానివర్సరీలో నేను మీతో చెప్తున్నాను, అమ్మా, బాబు, అయ్యా, కన్నీటితో చెప్పండి, మీరు దేవుని మహిమ మీద దృష్టి కీప్ ఫోకసింగ్ ఆన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈరోజు జ్ఞానం ఉంది కానీ శక్తి లేదు. తెలివితేటలు బాగా ఉన్నాయి, భక్తి ఉంది కానీ దేవుని శక్తి. చాలా భక్తిపరులుగా కనిపిస్తున్నారు కానీ పైకి భక్తే కానీ లోపల శక్తి. ఆ శక్తి మహిమతో నింపబడి వాక్యం ఉంది కానీ ఏమి లేదు. మళ్ళీ మర్చిపోయారు. బలిపీఠము మందసం తెచ్చారు కానీ ఏం కట్టలేదు వాళ్ళు. బలిపీఠము కట్టినప్పుడే నేను మహిమను చూస్తాను. అయ్యా, సమర్పించుకున్నా. Do you have living sacrifice? సజీవ యాగంలో సమర్పణ ఉందా? అమ్మా, బాబు, అప్పుడు కానీ మనం ప్రార్థన చేస్తున్నామా? జ్ఞానం నుండి వాక్యం బాగా తెలుసు. ప్రసంగం చేయకుంటే చేసేస్తా అంటారు. చక్కగా ప్రార్థన చేసుకోండి. హలో హలో అంటే మాట్లాడుతున్నారు. చక్కగా మోకరించండి. మనం పరీక్షించుకున్నాం మన హృదయాన్ని. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దయచేసి తలలో వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామండి. వ్యక్తిగతంగా ప్రతి వారు నోరు తెరిచి నిజంగా ప్రార్థన చేయండి. లోపల ప్రార్థన చేసుకొని అవ్వట్లేదు, గట్టిగా బహిరంగంగానే గట్టిగా ప్రార్థన చేయండి. ఎంత గొప్ప మాటలు మన హృదయాన్ని కదిలించేటువంటి దైవ సమానమైనటువంటి మాటలు. ఆ మాటలు మన హృదయాన్ని బంధించట్లేదా? ఆ మాటలు అటువంటి పండుగ తెలిసిన శక్తివతి కదా. ప్రార్థన చేయండి. ఎంతో మీరు మనకెంతో మేలు. ఆయన మహిమను పోగొట్టుకున్న తిరిగి పొందాం. ఆయన మహిమను మనము చూడాలి, ఆయనను మహిమపరచాలి. ప్రభువా, నేను ఇంత నుండి నేను మహిమపరచాలి ప్రభువా, మహిమపరుస్తాను ప్రభువా. తీర్మానం చేయండి, ఒక సమర్పణ లోనికి రండి. ప్రభువుకు ఒడంబడిక చేయండి, ఆయనతోనే చెప్పుకుందాం. ప్రభువా, మహిమను పోగొట్టుకున్న నాకు తిరిగి నీకు వాడిన స్థితిలో నన్ను రక్షించడం ద్వారా మహిమను నాకు నీకు అనుగ్రహించిన దేవుడు. అయితే నీ మహిమను నేను చూడాలి ప్రభువా. దేవా, నా జీవితం ద్వారా, నా నోటి మాటల ద్వారా కాదు, నా జీవితం ద్వారా మహిమపరచాలి ప్రభువా. ఇక్కడ ఉన్నప్పుడు మహిమపరుస్తున్న క్రియల ద్వారా మనలను చూసి ప్రభువా, నన్ను చూసి నిన్ను ఎరగినటువంటి వారు అబ్బా, ఇది దేవుడు ఎంత గొప్ప. నిన్ను చూసి నిన్ను సృజించి రక్షించిన దేవుడిని మహిమపరచాలి ప్రభువా. నన్ను చూసి అన్యజనులను మహిమపరచాలి. దేవుడు అంటున్నాడు కదా, నీలో నన్ను మహిమపరచుకోగలను. ఎంత గొప్ప మాటలండి. వీటి గురించి మనం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తామంటే
ఎంత మనసు అలా మెత్తబడిపోతుంది, అంత కఠినమైన మనసు అలా కన్నీళ్ళు వస్తాయి కదా నాలో నింపాలి. ఆయన మహిమతో నింపబడాలి. ఆయన మహిమతో నువ్వు నింపబడుతున్నావా, నింపబడుతున్నావా? అనుదినము ఆయన మహిమతో నింపబడాలి. మనం ఆయన మహిమలోనికి మన ఈ లోక జీవితము ఎప్పుడైతే ముగించబడుతుందో ఆ క్షణమే మహిమలోనికి మనము ప్రవేశిస్తాం. నాకు వచ్చినది ప్రభువా, నన్ను నేను సమర్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసినప్పుడు ఇతర హృదయాలు కదిలించుకోవడానికి ఇస్తే కొందరు మనం చూసి వారు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు నిద్రపట్టలేదు. ఏం నిద్రపట్టలేదు? అవునండి, మనం ప్రార్థన చేస్తే వాళ్ళు నిజమే మన ఇంట్లో చెవులు కిందనే చదవట్లేదు. ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం, రాజ్యాలు కదిలిపోతాయి. ఈ లోక రాజ్యాలు దేవుని రాజ్యం కాదంలో ఈ లోక సింహాసనాలు కదిలిపోతాయి. దేవుని సింహాసనం కదలదు. కదిలేవన్నీ కదిలిపోతాయి. ఆకాశము కదలని ఆయన సింహాసనమైన రాజ్యం. ప్రభా, నా ద్వారా కప్పం భూకంపం అంటే ఒక ప్రాంతమే, శిలువ కప్పం ఒక నెలలో నేను భూకంపం వచ్చినప్పుడు మనుషులు చచ్చిపోతారు, బిల్డింగ్లు కూడుకుంటారు. శిలువ కప్పంలో చచ్చిపోయిన గొప్ప మార్పులు సమర్పణ చేసుకోండి. మనసు ఉండేది బలంగా మనసు ఉండే సమయం కలిగించినప్పుడు చేసిన ప్రార్థన వెంటనే దేవుడు వడలను పంపించినట్లు చూసాం. ఈ సమయంలో సురేష్ బాబు గారు ప్రార్థన సురేష్ బాబు గారు ప్రమోద్ గారు ఓకే చూడలేదు ప్రమోద్ గారు అత్యంత కృపాకరికలను కలిగిన దేవుని స్తోత్రములు. ఉదయకాల సమయంలో వాక్యంతో దర్శించడానికి స్తోత్రాలు. దాని ప్రభావ ప్రతి దినాల్లో దాన్ని ఈ సీజన్స్ లో విజిటర్స్ విత్ గ్లోరీ ఈ మహిమతో మమ్మల్ని దర్శించండి. దాని ప్రభావ మా హృదయంలోని ఆలయం అని చెప్పగలుగుతాను. ప్రభావ మునుపటి కన్నా ఎక్కువ మహిమ కలిగినటువంటి వారిగా మా కుటుంబాలను దర్శించండి. వ్యక్తిగతంగా దాని ప్రభావం ఇది నన్ను మోకరించి సన్నిధినటువంటి ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి ఈ సన్నిధి చేత వారిని దర్శించండి. ఈ మహిమతో వారిని కృప నుంచి కృపకు తండ్రి, మహిమ నుంచి అధిక మహిమకు వారు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దైవజనుల ప్రభావ దృష్టించి బోధించి ప్రవచించిన నీతుల తండ్రి ఈ మందిరం దర్శించండి. అత్యధికమైన మహిమతో నింపడతాయి. ఈ ప్రాంతంలో అనేక మంది రక్షించబడడానికి, అనేక మంది దాన్ని తిరగడానికి ఈ మందిరం పరలోకపు గెలిగిగా రాబోయేటటువంటి దినాలు ఈ మందిరం ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం ప్రార్థన చేస్తాం. ఈ సన్నిధి మీద దయచేస్తాను. ఈ వాక్యం నా హృదయంలో స్థిరపరిచి ప్రభావం బలపరిచి ఈ మహిమతో మమ్మల్ని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.